गुरुपरब्रह्मणे नमः। ओं ब्रह्मर्षिर्ब्रह्मविद्वर्यो ब्रह्मण्यो ब्राह्मणप्रियः तपस्वी तत्त्वविद्वस्तु तं वसिष्ठं भजे स्वहम्। ओं योगज्ञं योगिनां पर्यं ब्रह्मज्ञानविभूषितं श्रीमद्वसिष्ठतनयं शक्तिं वन्दे महामुनिम्। परमात्म स्वरूपुलैన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలుడు. సుకృతశ్రీ పద్య సౌరభాలు. స్త్రీల గల శక్తియుక్తుల నీలో జీర్ణించుకొనుచు నెగడకయున్న నీలో నీవణగారుదువు ఈ లోకం మనగజాలదెప్పుడు సుకృతి. సుకృతి విను, స్త్రీమూర్తులలో నెలకొని ఉన్న దివ్యమైన శక్తియుక్తులను నీ లోపలికి ఆహ్వానించి జీర్ణించుకొని అభ్యుదయం పొందకపోతే నీ లోపల నీవే అణగారిపోక తప్పదు. స్త్రీమూర్తి సహచారిణిగా లేకుండా ఎవరి జీవితం బాగుపడదు. ఈ జగత్తు కూడా స్త్రీని కాదని ఏ కొంచెం సమయం కూడా బ్రతికి బట్టగట్టలేదని పురుష సమాజం తెలుసుకోవడం ఎంతైనా మంచిదిగా ఈ పద్యంలో భావం. ధర సీతా ద్రౌపదులను పరపురుషుల మట్టు పెట్టి పడయరేయసము తరుణీమణులును గాంతురు పరపురుషుల నాడు వారి వలనే సుకృతి. సత్యద్రష్టమైన ఓ సుకృతాత్మ విను, ఈ లోకంలో మహాపతివ్రతలైన సీతాదేవి, ద్రౌపదీదేవి మొదలైన వారు వాళ్ళ భర్తలనే అనుసరించుతూ పరాయి పురుషులైన రావణుడిని, కీచకుడిని, దుశ్శాసనుడిని, కర్ణ దుర్యోధనాదులను హతమనర్చి శాశ్వతమైన యశస్సును పొంది ప్రకాశించుతూ ఉన్నారు. కాన పత్యంసరణీయులకు స్త్రీ శిరోమణుల వాళ్ళ యొక్క నైజం ఇతరమైన మగవాళ్లను ఆడవాళ్లలాగానే వాళ్ళ హృదయాలలో నిరంతరం భావిస్తూ ఉంటారు. ఇది పరమసత్యమని తెలుసుకొని పురుషులు జాగృతి చెంది వారి పట్ల ప్రకాశమానమైన గుణాలతో మెలగవలసి ఉన్నది. లంక గల సీత రాముడి వంకై లంకాధిపతికి వలగాకుండెన్ శంకగల సీతలిప్పుడు లంకాధిపుగా దలంత్రు రమణుల సుకృతి. సుకృతి వినుము, కలియుగ ప్రభావం మహాసాధ్వీమణి అయిన సీతాదేవి అసురుడైన రావణుడిచే చెరబట్టబడి లంకలో ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ తన భర్త అయిన శ్రీరామచంద్రుడిని హృదయంలో స్మరించుచు శత్రువైన 10 తలల రావణుడికి వశం కాకుండా జీవించిన సంఘటన మనకు రామాయణ ఇతిహాసం ద్వారా లోకాదర్శం అయి ఉన్నది. అలా సామాన్యంగా మరి జరిగేది కాదు. ఇది లోకాదర్శం కాగలగడం సామాన్యం కాదు కదా. ఇందులో సందేహమే ఏమాత్రమూ లేదు. కానీ సందేహాస్పదలై ఉన్న సీతలు ఇప్పుడు అడుగడుగునా తమ ప్రియులైన మగవాళ్లను
ఆ లంకాధిపతి అయిన రావణాసురుడిగానే అనగా శత్రువులుగా తలంచుతున్నారు. ఇది ఎంతమాత్రము ఆదర్శమై ఫలవంతం కాకున్నది అని తెలుసుకోవడం ఇప్పటి సమాజానికి ఎంతో అవసరం. మును జన్మంబులదా చేసిన పుణ్యంబు కథన ఇప్పుడు శీలవతి లభించిన పతితుండై సతి తనకు అనుకూలముగాదటన్న అరుదా సుకృతి. బహుజన్మ పుణ్య విశేషార్జిత పరంపావన జీవ చేతార్థామృత సుకృతి విను. మున్ననేక జన్మలలో పురుషుడు తాను చేసిన పుణ్యఫలం కారణంగా ఈ ప్రస్తుత జన్మలో శీలవతి అయిన భార్య అర్ధాంగలక్ష్మి అయి దైవానుగ్రహంతోడై లభించి ఉండగా ఆ సత్యాన్ని మరచి గుర్తించక వ్యసనలోలుడై దుష్ట ప్రవృత్తిని దూరం గావించుకొనలేక ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని అమ్మా నాన్నలు అత్తామామలు గల పెద్దల సమక్షంలో బంధుమిత్ర సపరివార సమేతంగా కళ్యాణ మంటపానికి విచ్చేసిన వారందరిలో పురోహితునిచే తంతంతా జరిగి ఉండగా ప్రమాణం చేసి మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే భద్రాతి శుభగే త్వం జీవ శరదాం శతం అని ఇష్టాపూర్వకంగా మంగళసూత్రం మెడలో కట్టి ఇల్లాలుగా ఏలుకుంటానని చెప్పి చేసిన విధి విధానం తప్పి ఇప్పుడు నాకు ఆమె అనుకూలవతి కాదు, నేను ఏలుకోను అంటే మరి ఆ అధర్మవర్తనం ఎవరికైనా ఆశ్చర్యం గొలపడంలో అనుమానమే లేదు. సృష్టిలో ఇంతకంటే స్త్రీ పురుషులకు ఇరువురకు హెచ్చైన ఘోరమైన పాపకార్యము ఏమీ లేదని ధర్మశాస్త్రాలు వేనోళ్ల పేర్కొన్నవి సుమా. కావున సత్యధర్మాలు త్రికాలాబాధ్యములు, జ్ఞాన విజ్ఞానములు పొందమని ఈ నీతి బోధోపదేశం. ఏ మతం ఎటనే దేశం ఏ మనుజుండే సమాజం ఎప్పుడొక్కింతం ప్రేముడి ఇడదౌన్నత్యం ఏమియు స్త్రీ జాతి ప్రగతినంచదు సుకృతి పరమపద గుణాకృతి స్త్రీ పురుష భేదరహిత కైవల్యానంద చైతన్యాకృతి విను. ఈ ప్రపంచంలో ఏ మతం కానీ ఏ దేశము కానీ ఏ మానవుడు కానీ మరి ఎక్కడ ఏ సమాజం కానీ ఏ సమయంలోనైనా ఒక్కింతైన ప్రేమను చూపి ఔన్నత్యాన్ని స్త్రీల పట్ల ప్రసాదించుటగాక కనీసం చూడలేకపోయింది. ఏమాత్రం స్త్రీ జాతి సమున్నత అభ్యుదయాన్ని గణించలేకపోయి ఉండి గౌరవించలేక పోతున్నది అంటే పురుషాధిక్యత ఎంత మూర్ఖత్వానికి దారితీసి పాతాళానికి దిగజారినదో ఆలోచిస్తే స్పష్టంగా తెలియవస్తూ ఉన్నది. పురుషాధిక్య సమాజపు పరిగణ చట్టములు నేటి ప్రగతి హృదికిన్ జరిగెడు అన్యాయాకృతి సరినీతిని రూపమీయజాలవు సుకృతి విను. పురుషాధిక్య సమాజం స్త్రీల పట్ల ఏ చట్టాలు పరిగణించి అమలు పరిచిందో ఆయా చట్టాలు నేటి కాలపు స్త్రీ హృదయానికి జరుగుతున్న అధర్మాకృతికి సరియైన నీతితో కూడిన కల్మషరహిత స్వరూపాన్ని అందించలేకపోతున్నవి. నిస్సందేహంగా ప్రభుత్వాలు, అధికారాలు, న్యాయాధికారాలు వక్రమార్గం బట్టి సత్యాన్ని అవలోకించి చట్టాన్ని అమలుపరచలేకపోతున్నవి. ఇది మిక్కిలి ఈనాటి ప్రజానీకానికి శోచనీయం. ఏది అర్థవంతమైనటువంటి మరి మహాత్ములు ఇప్పుడు ఉన్నారు, వారికి ఎంతో బాధించుతున్నవి. స్త్రీ సర్వాధిక రూపిణిగా సింగమునెక్కి
కాళికారూపంబై దోషపు పురుషస్వామ్యముపై సింధులు ద్రొక్కనగును ప్రళయము సుకృతి. సుకృతి మాతృమూర్తి అయిన స్త్రీదేవత విశ్వరూపిణి అయి సింహాన్ని అధివసించి కాళికాస్వరూపిణి అయి విశ్వరూపిణి అయి దుష్టరాక్షస సంహారం విచ్చలవిడిగా చేస్తూ ఈ దోషభూయిష్టమైన పురుషస్వామ్యంపై చిందులు ద్రొక్కుతూ వికటాట్టహాసంతో నాట్యమాడినప్పుడు ఇక ప్రళయం అనేది రాకుండా ఉంటుందా? జననష్టం కాక మరి సమాజం శాంతిప్రదంగా ఉంటుందా? ఇది జరిగి తీరుతుంది అంటున్నది ఈ పద్యం. ఓ తల్లిగా, ఓ భార్యగా, ఏ తొలి చారిత్ర పురుషులెంచిరి నా స్త్రీ స్వాతంత్ర్యమర్హసి అనుచు నైతికముగా క్రిందు చేసినారయ సుకృతి. నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అనుచు నైతికముగా క్రిందు చేసినారయ సుకృతి. సుకృతి విను, మొట్టమొదటి నుండి స్త్రీలను ఒక తల్లిగాను ఒక భార్యగాను చారిత్రాత్మకంగానే పురుషులందరూ గౌరవ సూచకంగా భావించారు. కానీ ఒక్కసారి నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హసి అని స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రం లేదని నైతికంగా పతనం దిశగా దిగజార్చి స్త్రీలను అణగదొక్కారు. ఇన్నింటా పురుషుల చేతనే స్త్రీలు బలహీనులుగా దగా చేయబడ్డారు. అబల అని చెప్పారు, అంటే బలము లేనిది అన్నారు. కానీ సబలగా చిత్రీకరించలేకపోయారు. తల్లిదండ్రులు స్త్రీని కన్నప్పటికీ బాల్యంలో పోషింపబడుతూ పెళ్లి అయి భర్త ఏలుబడిలో బిడ్డలను కన్నాక వాళ్ళ పెంపకంలో ఉంటుంది. కావున స్త్రీకి స్వాతంత్రం ప్రత్యేకంగా లేదని అర్థం. స్పందించిన వీరనారి, స్పందించి వీర నారీలందరూ కలరు ఈ సమాజం ఎన్నికగొన నిస్సందేహ సుశిక్షితవతులు ఉందురపుడు స్త్రీ జగత్తుకు ఉన్నతి సుకృతి. సుకృతి చక్కగా ఆకళింపు చేసుకో. స్త్రీలందరము ఏకమవుదాం. పురుషుల వలన మాట పడకుండా మనలో మనం స్వేచ్ఛగా స్వాతంత్ర్యములతో ఒకరికి తలవంచకుండా జీవించాలి అనే పట్టుదల కలిగిన సమాజం అభివృద్ధి పథంలో ప్రవర్తిల్లుతూ ఉంటుంది. సందేహానికి తావీక బాగుగా శిక్షణ పొందిన స్త్రీ సమాజం ఉన్నతిగా తయారైనప్పుడు ఈ స్త్రీలోకానికి మహోన్నత స్థితి తప్పక లభించుతూ ఉంటుంది. పతి సతికి జగత్రయమని శృతులను నినదించి వినిచే సూక్తులవెన్నో, సతిపతి సర్వస్వం అని వెతకిన కనపడదు శాస్త్ర వితతిని సుకృతి. సుకృతి అలవోకగా విను. భర్త భార్యకు త్రిలోకాలనేలే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని తొలి చదువులలో నుండి వెలికితీసిన ఎన్నెన్నో నీతులు స్త్రీలకు వినిపించుతూ ఉంటారు. కానీ సతియే పతికి సర్వస్వమని చెప్పబడి ఉన్నట్లు ఎంత వెతికినా ఏమాత్రం కనీసం ఎటువంటి పంతులుగా పేర్చబడిన ఏ శాస్త్రాదులందునూ ఒక్క ముక్క కూడా స్త్రీ శ్రమకు ఓర్పుకు సద్గుణాలకై సమర్థన అనేది కనపడదు. తాను పురుషుల వైపునకే మొగ్గు చూపుతూ ఉండును. లోపల వెలుపల ఎప్పుడే లోపము తన కంటని కల్లు సంఘర్షం బోపుచు ధృతి బ్రతుకద సతి కాపురుష సమాజమి ఇదగుగదరా సుకృతి. సుకృతి విను. పుట్టినింట నుండి మెట్టినింటికి అడుగు పెట్టింది మొదలు
ఇంట బయట ఏ వేళనందైనా ఇసుమంత కూడా లోటు రానీయకుండా ఒత్తిడికి గురి అయి ఓర్పు వహించి ధైర్యంతో సతిగా స్త్రీ జీవనం సాగించుతున్నది. లేకున్నా ఈ పురుష సమాజం ఎంత మహా చెడ్డదో వెంటనే నిర్ణయించి మేధావులు సైతం చెప్పలేము అంటున్నారు. మగ బిడ్డల ఆడుబిడ్డలు సుగతులకేమడ్డు చెవులు చూపుదురయ్యో, మగవారు స్వార్థ బుద్ధులు మగువలుసుమి త్యాగధనులు మహిళో సుకృతి. సుకృతి విను. పుట్టిన సంతానం మగపిల్లలైనా ఆడపిల్లలైనా తల్లిదండ్రులకు కలిగే సద్గతులకు ఎటువంటి ఆటంకమును కలగబోదు. కానీ మగవారు మాత్రం స్వార్థపూరిత సంకుచిత బుద్ధులు కావున స్త్రీల పట్ల రోగాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. మగవులే త్యాగపూరిత బుద్ధులై ప్రవర్తించుతున్నారు. ముమ్మాటికి ఇది సత్యము. చదువుదురు పెద్ద చదువులు పదవుల నేలంగా గొప్ప పనులొనరించున్, చదువేల స్త్రీల కనియడు అదుపాజ్ఞలు పిన్న బుద్ధుల అణగుము సుకృతి. సుకృతి విను. శ్రీ జనానంద సత్కృతి విను. మహిళామణులు పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉన్నారు. చదవగలరు చదివిస్తే. పదవులనెక్కి ప్రజలను పరిపాలించుతూ ఉన్నారు. గొప్ప గొప్ప కార్యాలను చేసి సాధించుతున్నారు. మరి ఇంతటి అభ్యుదయ పథంలో ఇంకా స్త్రీలకు ఒంటింటి పడకీటింటలే పరిమితమని చెప్పి వారిని చదువులు చదివించకుండా అదుపులో పెట్టి ఆజ్ఞల చేత పాలించాలనుకోవడం, అలా వారిని నిర్బంధించడం, ఇటువంటి చేతలన్నీ చిన్న చిన్న అల్పమైన మనస్తత్వాలు, కఠిన మనస్తత్వాలు. కావున ఇట్టి విమూఢ ఆచారాలను దూరంగా గావించి, అంటే దూరం చేసి స్వస్తివాచకం పలకాలని ఈ పద్య పరమార్థం. పతి సహగమనములున్నవ సతీ సహగమనముల మలుపరచిరి, జరిపిరి పురుషుల్ మతమడ్డు పెట్టి మహిళల మతిలేని వియోగములను మార్చిరి సుకృతి. లోకంలో ఒక అపప్రథ, అసలు మన భారత ధర్మ సంప్రదాయంలో సతీ సహగమనం అనేది లేదు. ఇది ఆంగ్లేయులు మన మీద కల్పన చేసి చెప్పినటువంటి మాట. అయినా పరమార్థం కొరకు, స్త్రీని గౌరవంగా చూడటం కొరకు ఈ పద్యం చెప్పబడింది. సుకృతి అసాంఘిక దురాచార నిరాసన ప్రకృతి విను. ఎప్పుడైనా సతులతో పాటుగా పతులను పాడెపై పరుండబెట్టి తగలబెట్టిన పుణ్యకార్యం ఒక్కటైనా మచ్చునకైనా ఎక్కడైనా కనపడుద్దా అంటే కనపడదు. కానీ సతీ సహగమన కార్యాలు మాత్రం తీవ్రంగా ప్రాణంపై తీపితో ఏడుస్తున్నా, మొత్తుకున్నా చితిమంటల్లో పడవేసి కాల్చారు. లేదా వాళ్ళు ఇష్టమై భర్తలతో సహగమనం అయ్యారు. ఇది సత్యమైన ఆచారం అంటూ కొనియాడారు. మరి మాట మౌఢ్యములను ఆసరా చేసుకొని బ్రతికి ఉండగానే బుద్ధి లేని ఎడబాటులు కల్పించి స్త్రీలను హింసలకు గురి చేశారు. చరిత్రలో మాయని మచ్చగా పురుషులే నిలిచారు. ఇంకా నిలువవలసిన వారై కూడా ఉన్నారు. చనిపోవు సత్యవంతుండని నారదుడన్న మాత్రాడలను ధృతిమై చనదో, జమునెదిరించదో ఘనసతి సావిత్రి పతిని కావదు సుకృతి. సుకృతి విను. సత్యవంత మహారాజునకు ఆయు ప్రమాణం తీరిపోయింది అని నారద మహర్షి చెప్పగానే సావిత్రిదేవి భయపడలేదు, అడలిపోలేదు.
సరికదా. ధైర్యముని యమధర్మరాజును ఎదిరించి నిలిచి యుక్తితో జయించింది. పతిని సంరక్షించుకున్నది. సతులలో సావిత్రి పరమపతివ్రతగా ప్రఖ్యాతి వహించింది. నారీ శిరోమణిగా లోకానికి ఆదర్శమై నిలిచింది. పతి సేవలో తరించినది. సావిత్రి మండలమైనది, దీపించుతూ ఉన్నది. ఇది సత్యం శివం సుందరం. హరి ఓం తత్సత్.